Hi viewers, welcome to Market Set Balloon. Details loki vellinadite prastha markets still inka flat to consolidation base lone trade avutunnayi. Nifty 15 points negative ga 10774 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 77 points negative గా 35802 వద్ద ట్రేడ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 191 points negative సైడ్ తో 26860 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కి చెందిన కంపెనీస్ లోనే ర్యాలీ అనేది ఇంకా కొనసాగడం మనం చూస్తున్నాము. హైయర్ సైడ్ వైపు స్టాక్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి. ఐఓసి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అన్ని కూడా ఒక 2.5% నుండి 4.5% మధ్య అప్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ వేదాంత 2.5%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నియర్లీ 2.5% వరకు అప్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే కోటక్ మహీంద్రా అరౌండ్ 4%, రిలయన్స్ 1.5%, సిప్లా 0.84%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.74% అండ్ ఏషియన్ పెయింట్స్ ఒక 0.5% పైగానే డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బే స్టాక్స్ లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడం మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ బే స్టాక్స్ ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ 1144 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 509 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ అరౌండ్ 33,448 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 40,162 ఆ రేంజ్ లో మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ 0.22% పాజిటివ్ సైడ్ తో 4,070 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.26% పాజిటివ్ గా 192 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో చూసుకున్నట్లయితే మారుతి టెక్నికలీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అండ్ నిన్న కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా లాస్ట్ 2 డేస్లో మంచి బయింగ్ చూసిన ర్యాలీ చూసిన మెటల్స్లో ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కరెక్షన్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. బట్ వేదాంతలో మాత్రం ఒక మంచి ర్యాలీ అనేది కొనసాగుతూ వస్తుంది. టాటా స్టీల్ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అనుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే కంటైనర్ కార్ప్ 1.5%, ఎంఆర్పిఎల్ 1.5%, ఫెడరల్ బ్యాంక్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్ ఒక 1% వరకు పాజిటివ్స్లో మూవ్ అవుతుండగా ఎంఫోసిస్ అండ్ బర్జర్ పెయింట్స్ ఒక 0.5% to 1% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే అరవింద్ 3.5%, జెస్టైల్ 3%, ఎడిల్ వైస్ 2.5%, కావేరీ సీడ్స్ అండ్ జూబిలెంట్ ఫుడ్స్ ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే ఫ్లాట్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ అదేని అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఒక చిన్న రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి కూడా ఎగైనా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. కంప్లీట్గా చూసుకోవాలి అంటే కొంతవరకు ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. అండ్ ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే కూడా కొంత ఫ్లాట్గా కొంత కరెక్షన్ మోడ్లోనే కనిపిస్తున్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ స్టడీగానే ఉన్నాయండి. స్టాక్స్ బాగా పెరుగుతున్నాయని కూడా చెప్పాలి. అంటే ఇన్ని రోజులు మనం ట్రెండ్ వేరు, లాస్ట్ 3 రోజులుగా ఉన్న ట్రెండ్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకి అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి ముఖ్యంగా నిన్న మొన్న మనం చూస్తే మొన్నలో నుంచి బాగా రికవరీ కావడం చూసాము. అదేవిధంగా నిన్న స్టాక్స్ కూడా చాలా వరకు మనకి మంచి ర్యాలీ అనేది మిడ్ క్యాప్ స్టాక్స్లో కనపడింది. తర్వాత ఈరోజు కూడా చూసుకుంటే ఈరోజు మనకి గ్లోబల్ క్యూస్ పెద్దగా పాజిటివ్గా లేవు. అయినా సరే మన మార్కెట్ లో నుంచి కొంచెం ఓపెనింగ్ లో వచ్చినా కూడా అక్కడి నుంచి బాగా రికవర్ అయింది. రీసెంట్గా బాగా ఏవైతే ఫాల్ మనకి లీడ్ చేసాయంటే బాగా పడడానికి ప్రధాన కారణం ఉన్నాయో అటువంటి స్టాక్స్ ఈరోజు అని కాదు లాస్ట్ 2 డేస్గా కొంచెం లో నుంచి బాగా రికవరీ అనేది లైక్ మెటల్స్ ఒకటి ఉన్నాయి. మెటల్స్ చూసుకుంటే ఈరోజు వేదాంత లాంటి స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అంటే బాగా ఓవర్సోల్డ్ అంటే బాగా పడిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయింగ్ అనేది కనపడుతుంది. ఇక నిఫ్టీలో మనకి నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఐఓసి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రధానంగా చెప్పొచ్చు. అన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు టాప్ గెయినర్స్కి ఉన్నాయి. తర్వాత భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డిస్ కూడా స్ట్రాంగ్గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బ్లాక్ డీల్ జరిగిన కారణంగా కోటక్ బ్యాంక్లో ఒక 4% కరెక్షన్ అనేది ప్రస్తుతానికి ఉంది. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు రిలయన్స్ ఒకటి బాగా వీక్ ఉందండి. అదొకటి మా నిఫ్టీని ర్యాక్ చేస్తుంది. దానికి తోడు బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి వీక్గానే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది. మార్కెట్ బ్రెత్ అనేది చాలా బాగుంది. అడ్వాన్సెస్ మనకి డామినేట్ చేస్తున్నాయి. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ రికవరీ అని చెప్పొచ్చు, లాస్ట్ ఫ్యూ డేస్గా రికవరీ. బట్ ఓవరాల్గా ట్రెండ్ అనేది నెక్స్ట్ 4-5 రోజులు వోలటాలిటీ ఉండొచ్చు.
స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బాగా ఉండడానికి అవకాశం ఉందండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, వాసు. హలో, చెప్పండి. ఫెడరల్ బ్యాంక్ అండ్ మేఘమణి ఆర్గానిక్ ఇందులో 1 year 6 months నుంచి ఉన్నాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు ఆల్రెడీ? ఆల్రెడీ ఏ ప్రైస్లో తీసుకున్నారు? వాయిస్ బ్రేక్ అవుతుంది వాసు. అవంతి ఫీడ్స్ 440లో తీసుకున్నాను. ఫెడరల్ బ్యాంక్ 90 రూపీస్లో. ఓకే. అండ్ మేఘమణి ఆర్గానిక్ 70 రూపీస్. ఓకే. అవంతి, ఫెడరల్ బ్యాంక్ అండ్ మేఘమణి ఆర్గానిక్. అవంతి ఫీడ్స్ ఇప్పుడు మీరు 400 కొన్నట్టు ఉన్నారు. బట్ ఏదైనప్పటికి కూడా అవంతి ఫీడ్ ప్రస్తుతానికి వీక్గానే ఉందండి. ఇంకా షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం వీక్గానే ఉండొచ్చు. బట్ మీరు 400 రూపీస్ అంటే రీసెంట్గా బాగా పడినా కొన్నారు, పర్లేదు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మనకి ఈ రిలేటెడ్ అంటే అవంతి ఫీడ్ లాంటి స్టాక్ మనం చూసుకుంటే ఒక టైంలో బాగా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. దాని తర్వాత మనకి లాస్ట్ ఒక 8 months కానీ చూసుకుంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అనేది స్టాక్లో చూస్తున్నాము. ప్రస్తుతానికి కొంచెం 352 వీక్లో నుంచి ఒక 40 రూపాయల దాకా స్టాక్ పెరిగింది. నెక్స్ట్ 380 దాకా వెళ్ళొచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే. మీరు ఒకటి షార్ట్ టర్మ్ వ్యూతో మీరు చూడాలి అంటే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. లేదు మీరు నేను 2 ఏళ్ళు ఆగుతానంటే ఆగమని చెప్తాను. ఈ లెవెల్లో మీరు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఇక మేఘమణి ఆర్గానిక్స్ విషయానికి వస్తే ఇది బాగా వీక్గా ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది కూడా హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇది కూడా వీక్గానే ఉంది. లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. నిర్మల కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి నిర్మల గారు. నమస్తే. గవర్నమెంట్ లాజిస్టిక్ 760 స్టేట్స్ ఉన్నాయండి, 48 రూపాయలు యావరేజ్. ఓకే. ఇంకోటి అడ్వాన్స్ ఏమో 330 స్టేట్స్ ఉన్నాయి, 275 యావరేజ్. ఓకే. ఓన్సార్ 520 ఉన్నాయండి, 26 యావరేజ్ ఉంది. ఇదేంటి ఉంచుకోవచ్చా? యావరేజ్ చేయాలా? ఏంటి? షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ న్యూతోనా? షార్ట్ టర్మ్. ఓకే. చూడండి, స్నోమెన్ లాజిస్టిక్స్, అడ్వాన్స్ ఎంజేమ్ ఈ రెండు కూడా మీరు బాగా లాస్లో ఉన్నారండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ పెట్టుకోకుండా ఇక నెక్స్ట్ ఒక 2 ఏళ్ళు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ప్రస్తుతం ఇమీడియట్ ట్రెండ్ అయితే వీటికి పాజిటివ్గా మనకి ఏం కనపట్టలేదు. ఒక 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికైతే యావరేజ్ కూడా చేయకండి, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. ఓకే శశి గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చేద్దాం. హలో, యా చెప్పండి. యా సెల్ చేయాలనుకున్నాను, బట్ చాలా స్ట్రాంగ్గా రివర్సల్ ఉంది. అప్పు ఊళ్ళో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో సెల్ చేయొచ్చా లేదా అనేది కరెక్టేనండి, మీరు అన్నది కరెక్టే. చాలా స్ట్రాంగ్ లో అంటే ఈరోజు ఓపెనింగ్ వీక్గా ఉంది. ఓపెనింగ్ నుంచి స్టాక్ పడింది, తర్వాత 272 దాకా వచ్చి ఇప్పుడు 280 దాకా వచ్చిందండి. డే హైస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 282 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చండి. మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితేనే మళ్ళీ మీరు 280 బిలో వస్తేనే మళ్ళీ సెల్లింగ్ మీరు ప్రయత్నం చేయండి. నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ ఈ అప్ ట్రెండ్ కొనసాగి 282 దాకా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ కావచ్చు, అప్పుడు మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి. బట్ ఓవరాల్గా ఈ ప్రస్తుతానికైతే స్టాకు చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఒక శశి గారు, ఇక కోటక్ మహీంద్రాలో కనుక చూసుకున్నట్టయితే మీరు ఇందాక ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టెక్నికలీ కూడా బాగా వీక్ అయింది. సో ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సపోర్ట్స్ పరంగా చూస్తే ఎక్కడ ఉన్నాయంటారు? చూడండి, కోటక్ న్యూస్ బేస్డ్ మనకి వీక్నెస్ చూస్తున్నామండి. ప్రస్తుతానికి వీక్గానే ఉంది. యాక్చువల్గా 1220 ఆ లెవెల్లో ఈ స్టాక్కి ఆగొచ్చండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ పెద్దగా 1220 బిలో పెద్దగా అయితే స్టాక్ పడకపోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి శిల్ప. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే శిల్ప గారు, అడగండి. శేషు గారు, ఇది వేదాంత 154లో సెల్ చేశాను. మీరు 160 ఆ రేంజ్లో వస్తున్నారు, అది ఇంకా అప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే 165 ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయండి? 165? నేను 164లో సెల్ చేశానండి.
164 154 154 అండి. 154లో సేల్ చేశారు, 164కి వచ్చే ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నాను. ఒకటండి చాలా మీరు అన్నట్టుగా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ ఉందండి. రీసెంట్గా చూసుకుంటే ఫ్యూ డేస్ బ్యాక్ 148 లో అనమాట, మనకి డే క్లోజింగ్ బేసిస్లో 148లో క్లోజ్ అయింది. అక్కడ నుంచి కూడా చూసుకుంటే దగ్గరగా ఇప్పుడు మనకి ఒక 20 రూపీస్ దాకా 22 రూపీస్ దాకా బాగా పెరగడం చూసాము. ఇక్కడ ఈ లెవెల్లో ఇప్పుడు 170 నుంచి 172 దగ్గర మళ్ళీ ఒక బ్రేక్ అనేది పడవచ్చు అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. స్టాక్ అయితే స్ట్రాంగ్ ఉంది, అందులో డౌట్ లేదు. అయితే ఒక డిప్ అనేది ఈ లెవెల్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ డిప్లో ఎంతవరకు వస్తుంది అనేది చెప్పడం కష్టం అండి. మళ్ళీ 162 to 158 లెవెల్స్ని ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఉంటుందండి ఈ స్టాకు. నెక్స్ట్ వీక్ మీకు దీంట్లో డిప్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. సూర్యనారాయణ, హలో 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 హలో, యా చెప్పండి అండి. నా పేరు సూర్యనారాయణ మేడం. అడగండి మేడం. రిలయన్స్ నాది లైఫ్ ఇన్సూరెన్స్ గోల్డ్ ప్లాన్ మేడం. రిలయన్స్ గోల్డ్ ప్లాన్ ఇన్సూరెన్స్. ఓకే, హలో, యా చెప్పండి అండి. అది ఉంది. మేము దాకా 1,20,000 పే చేసాం. ఓకే, అయితే ఇది ఇప్పుడు ఈ రిలయన్స్ అది దాని ఎఫెక్ట్ దీనికి ఏమన్నా ఉంటుందా? ఏమన్నా మాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా పేమెంట్తో? ఓకే. ఏమైంది? రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అది హోల్డ్ చేస్తున్నారు, అరౌండ్ 1,80,000 ఆ రేంజ్లో ఉంది. సో ఇది అంబానీ దానికి సంబంధించి న్యూస్ మనం చూస్తున్నాం కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈ ఇన్సూరెన్స్ దానిపైన పడే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఓకే, మీరు దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు ప్రస్తుతానికి మీరు ఇన్సూరెన్స్ అంటే ఇంకోటి డీటెయిల్గా మీరు క్వశ్చన్ అడగాల్సి ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మనం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, అంటే ఈ ఇప్పుడు జరుగుతున్న అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన స్టాక్స్ జరుగుతుంది, దానికి పెద్దగా మీకేమి ప్రాబ్లం ఉండదండి, దానికి సంబంధం ఏమి లేదు. బట్ మీ ఇన్సూరెన్స్ ఏంటి, 1,80,000 ఏంటి ఇన్సూరెన్స్ అనేది, అంత ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్లో అదే దేంట్లో చేశారనేది కూడా నాకు మీరు చెప్పింది క్లారిటీగా లేదండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఒక మెయిల్ చేయండి, మీరు ఏంటి అసలు మీరు అనే దాని మీద ఒక మెయిల్ చేయండి, రిప్లై ఇవ్వగలుగుతాం. హైదరాబాద్ నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి అండి, ఫీచర్స్లో 273లో ఉన్నానండి. ఓకే, సెల్ చేశాను. ఓకే. ఇంకొకటి అండి ఎస్కాట్స్ అండి. హలో, 657. 657. ఓకే. కరెంట్ లెవెల్ ఎంత ఉంచాలన్నారు ఫస్ట్. ఓకే అండి, ఎస్కాట్స్ని మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. జేఎస్డబ్ల్యూ బాగా స్ట్రాంగ్గా ఇప్పుడే అనుకున్నాం, జేఎస్డబ్ల్యూ గురించి ఇప్పుడే అనుకున్నామండి. చాలా స్ట్రాంగ్గా ఇది ఈరోజు పొద్దున మార్నింగ్ ట్రెండ్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా వీక్ అయింది. ఇక ఆల్ ఆఫ్ సడన్గా ఈ మెటల్ చెందిన స్టాక్స్ మనకి బయింగ్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 282 దగ్గర నుంచి రివర్స్ కావచ్చు, హోల్డ్ చేయండి. ఐ మీన్ ఎస్కాట్స్ కూడా వీక్గానే ఉందండి. ఇది మళ్ళీ నెక్స్ట్ డిప్ మనకి 640 తర్వాత 628 దాకా రావచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే మీరు చెప్పిన రెండింటిలో ఇది బాగా ఎస్కాట్స్ బాగా వీక్ ఉందండి. మెటల్స్ కూడా మార్నింగ్ వీక్ ఉన్నాయండి. అయితే లాస్ట్ ఒక 1.5 అవర్ నుంచి మెటల్స్లో బాగా బయింగ్ అనేది చూస్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా అప్ ట్రెండ్ అనేది రెండింటిలో రావడం మెటల్స్లో చూస్తున్నామండి. ఓకే శశి గారు, ముఖ్యంగా రిలయన్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే రిలయన్స్లో కొంత కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. అరౌండ్ 1,230 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో టెక్నికలీ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తుంది. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఈరోజు ఆల్రెడీ రిలయన్సే మనకి కొంచెం మార్కెట్ని కిందకి తీసుకురావడంలో ప్రధానంగా రిలయన్స్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు అండి. నేను కూడా 1222 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా రిలయన్స్ ఈ సిరీస్కి బాగా వీక్ ఉందండి, ఫిబ్రవరి సిరీస్కి బాగా వీక్ ఉంది. నెక్స్ట్ వీక్లో ఏమాత్రం కొంచెం ర్యాలీ వస్తే సేల్ చేసుకోమని చెప్తాను. ఓకే శశి గారికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు టాప్ గెయినర్స్లో
ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము. ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు ఈ ర్యాలీ అనేది? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ర్యాలీ అనేది అది సస్టైన్ కాకపోవచ్చు అండి. జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. తర్వాత మళ్ళీ కొంచెం రికవరీ అనేది ఈ స్టాక్లో చూస్తున్నాము. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంతా కూడా మనకి గ్లోబల్గా ట్రెండ్ మీద ఆధారపడి గ్లోబల్ కమాడిటీస్ ట్రెండ్ క్రూడ్ ఆయిల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దాని తగ్గట్టుగా మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మూవ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు వచ్చిన ర్యాలీ సస్టైన్ కాకపోవచ్చు. మెయిల్స్ కూడా చూద్దాము. రామకృష్ణ మెయిల్ చేశారు. DLF 175 కాల్ ఫిబ్రవరిది 2.5లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? 175 కాల్ ఎంతలో తీసుకున్నారు? 2.5. ఒకటండి 175 యా ఒకటండి ప్రస్తుతానికి 2.3 ఉంది. ఇది స్ట్రాంగ్గానే ఉందండి. DLF ఒక విధంగా చెప్పాలి అంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా లో నుంచి బాగానే రికవర్ అయింది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ వీకే మనకి F&O క్లోజింగ్ ఉంది కాబట్టి మీకు మంచి రిటర్న్స్ వస్తాయితే అంటే ఇది 175 దాటి 177.50 ఆ లెవెల్ దాటితేనే మీకు లాభాలు వస్తాయండి. కాబట్టి అంత పెరుగుతుందా అయితే నేను అనుకోలేను. అంత పెరిగే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. బట్ ఏవైనా జరగవచ్చు అండి. ఓవరాల్గా స్టాక్ అయితే స్ట్రాంగ్ ఉంది, అందులో డౌట్ లేదు. బట్ నెక్స్ట్ లెవెల్కి అంటే మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇది అంత దూరం పెరగాలి అంటే మాత్రం అది చూసుకొని మీరు దాని తగ్గట్టుగా డెసిషన్ తీసుకోండి. వెంకట్ మెయిల్ చేశారు. L&T, పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ RIL రిలయన్స్ ఈ స్టాక్స్లో ఫీచర్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఒక 20 to 30 పాయింట్స్ డౌన్ సైడ్ వ్యూతో. L&T, పిడిలైట్, రిలయన్స్. చూడండి L&T, పిడిలైట్, రిలయన్స్ మూడు కూడా వీక్ ఉన్న స్టాక్స్ అండి. మీరు చెప్పిన మూడు స్టాక్స్ కూడా ఈ సిరీస్కి ఫిబ్రవరి సిరీస్కి మాత్రం ఈ లెవెల్లో బయింగ్ వెళ్ళడం కరెక్ట్ కాకపోవచ్చు. పిడిలైట్ చాలా వీక్ ఉందండి. ఇది ఏమైనా పెరిగితే మీరు సెల్ చేయొచ్చు. పిడిలైట్ని షార్ట్ టర్మ్ అవాయిడ్ చేయండి. మహా అయితే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ సిరీస్లో ఏమైనా ప్రయత్నం చేయండి. అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి తెలియదు కాబట్టి మనకి ప్రస్తుతానికి ఈ సిరీస్లో మూడు కూడా వద్దండి. జయశ్రీ మెయిల్ చేశారు. క్రెడిట్ యాక్సిస్ గార్మెంట్ 405లో తీసుకున్నారు. ఇది 200 షేర్స్ IPO ద్వారా అలాట్ అయ్యాయి. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? ఈ లెవెల్లో ఇంకా బయింగ్కి వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. అండ్ నందన్ డెనిమ్ వచ్చేసి 43లో బయింగ్లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేయమంటారా? క్రెడిట్ యాక్సెస్ గార్మెంట్ అండ్ నందన్ డెనిమ్ ఎంత 43లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది లాస్ట్ 2-3 ఏళ్లలో పెద్ద బుల్ మార్కెట్లో ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ లేని స్టాక్ అండి నందన్ డెనిమ్. ప్రస్తుతానికి ఈ లెవెల్లో పెద్దగా పడకపోవచ్చు. డౌన్ సైడ్ రిస్క్ 40 లెవెల్స్లో మనకి చూసుకుంటే మీరు 40 లెవెల్స్లో కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి పెద్ద స్టాక్లో డౌన్ ట్రెండ్ పెద్దగా ఉండకపోవచ్చు. అట్లనే బాగా పెరుగుతుంది కూడా చెప్పలేను. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. హీరో మోటోకార్ప్ ఫర్ నెక్స్ట్ 3 months మీతో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. 3 monthsలో అన్సర్టెంటీ అనేది ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకోవాలి. అన్సర్టెంటీ ఉంది బట్ అది మీ ఇష్టం అండి. ఓవరాల్గా స్టాక్ అయితే బాగా వీక్ ఉంది. బట్ ఇటువంటి టైంలోనే పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి. అంటే సపోజ్ 26 ఉంది, మా అయితే 28, 29 దాకా రావచ్చు. అంటే 27 ఉంది ప్రస్తుతానికి. ఇది మీరు 26 బాగా పడుతున్నప్పుడు కొని ఒక 100-150 పాయింట్ల కోసం అయితే మీరు ప్రయత్నం చేయొచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం ఇది వీక్గానే ఉందని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి. మేడం గురించి చెప్తారా? 30లో స్టాక్ ఏంటన్నారండి? శ్రేయ్ ఇన్ఫ్రా 30 రూపీస్లో తీసుకున్నారా? ఓకే, షార్ట్ టర్మ్ మీతో బయింగ్లో ఉన్నారా లాంగ్ టర్మ్కా? ఓకే, 34 30. మీరు షార్ట్ టర్మ్ వ్యూ అయితే మీ రేట్ వచ్చిందంటే మీరు అమ్మేయడం బెటర్ అండి. ప్రస్తుతానికి స్టాక్ బాగా హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది స్టాకు. మన రిజల్ట్ కూడా బాగాలేవండి. ఇది అయితే లో నుంచి కొంచెం రికవర్ అయింది బాగా పడిన దృష్ట్యా.
మళ్ళీ ఇది 32 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. మ్యాక్సిమం 32 దాటకపోవచ్చు అండి. కాబట్టి ఒకసారి మీరు ఎగ్జిట్ కాండి. కృష్ణ మెయిల్ చేశారు, జిందాల్ స్టీల్ ఫ్యూచర్స్లో షార్ట్ టర్మ్ మీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా ఈ ప్రైస్లో? డిప్స్లో వెళ్ళండి. నెక్స్ట్ వీక్ జిందాల్ స్టీల్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వీక్లో మీరు 156 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడైతే వద్దు. నెక్స్ట్ వీక్ 1-2 రోజులు కరెక్ట్ అయితేనే మీరు బయింగ్ ప్రయత్నం చేయండి. ఈ లెవెల్లో అయితే బయింగ్ వద్దని చెప్తాను. రవికుమార్ మెయిల్ చేశారు, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ కరెంట్ లెవెల్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఐఓఎల్ ఒకటి చాలాసార్లు చెప్పామండి. ఇది రీసెంట్గా ఏంటంటే బాగా పెరిగిన స్టాకు. ఇబుప్రోఫిన్ డిమాండ్ కారణంగా వీళ్ళు ఇబుప్రోఫిన్ సప్లయర్స్ అండి. అటు రిజల్ట్ కూడా బాగున్నాయి. దాని కారణంగా ఈ స్టాక్ పెరిగింది. బట్ ఈ లెవెల్లో కొంచెం రిస్కీ అవుతుంది. వెంకట్రెడ్డి మెయిల్ చేశారు, టైమ్ టెక్నో ప్లస్ 200లో 300 షేర్స్ని అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ 110లో 9K షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఇది ఎగ్జిట్ అవ్వమంటారా, యావరేజ్ ఏమైనా చేయమంటారా? ఒక 1 to 2 years వీతో హోల్డ్ చేయగలుగుతారు. టైమ్ టెక్నో 200, కరూర్ వైశ్య బ్యాంక్ 110 హోల్డ్ చేయండి అండి. రెండు కూడా ఒక 2 years ఉద్దేశం ఉంటే రెండు కూడా హోల్డ్ చేయండి, పర్లేదు. మంచిది. అంటే టైమ్ టెక్నోప్లాస్ట్ అంత వీక్ అంటే ఫండమెంటల్స్ అంత వీక్ ఏం కాదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాస్ మెయిల్ చేశారు, ప్రజెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ మీతో కళ్యాణి స్టీల్ అండ్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? 2 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు స్లోగా అక్యుములేట్ చేసుకోండి, ఒకటేసారి కాకుండా. ఒక శేషు గారు, ఇందాక మీరు అన్నట్టుగా నిజంగానే బ్యాంక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈరోజు బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూస్తున్నట్టయితే బ్యాంక్స్లో స్టిల్ ఇంకా కరెక్షన్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 days బాగా అవుట్ పర్ఫామ్ చేసినప్పటికీ ఈరోజు బ్యాంక్స్లో హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది చూస్తున్నాము. పిఎస్యూ బ్యాంక్స్, మరి ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్లో కొంత కరెక్షన్ అనేది కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్గా బ్యాంక్స్ ఎలా కదలాడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఫర్దర్గా బ్యాంక్స్ బై అండ్ లార్జ్ చాలా వరకు వీక్గానే ఉన్నాయండి. అయితే కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ బాగా స్ట్రాంగ్ ఉంది. మార్కెట్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా బ్యాంక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ కావడానికి అవకాశాలు ఉంటాయండి, అది గమనించాలి. బట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం కొంచెం కష్టం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా 820 ఆ లెవెల్లో నిఫ్టీకి ఫ్యూచర్స్కి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ శశి గారు. అండ్ వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 2 points నెగిటివ్గా 10,787 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 38 points నెగిటివ్గా 35,859 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 152 points నెగిటివ్గా 26,900 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 1. స్టే విత్ us.